మనము మాట్లాడుకుంటున్నామంటే 1907వ సంవత్సరంలో ఒక కాంతి కిరణం ఉద్భవించింది. అది యువకాంతి. అది 100 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటికీ ఆ కాంతి పుంజము ఆ యువకులలో స్ఫూర్తినిస్తూ మనము ఆయనను స్మరించుకుంటున్నామంటే ఆయన చేసిన ఘనత అంతో ఇంతో కాదు. ఒకసారి వాళ్ళ అమ్మగారు చివరి కొన ఊపిరిలో ఉన్నప్పుడు ఆయనను బ్రిటిష్ వాళ్ళు తరుముకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు ఇంట్లో ఉన్నప్పుడు ఆ భగత్ సింగ్, అమ్మా నేను నీ చివరి క్షణంలో నీ సేవ చేసుకుంటానమ్మా, నేను భారత స్వాతంత్రాని కోసం నేను పోరాడనమ్మా అని వాళ్ళ అమ్మగారికి చెప్పినప్పుడు వాళ్ళ అమ్మ ఒకటే మాట మాట్లాడుతుంది, దరిద్రుడా, కొన్ని కోట్ల మంది రాష్ట్ర శృంఖలాలలో వాళ్ళు చిక్కుకొని ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతము నువ్వు చేయాల్సిన పని నీ తల్లి కానీ నా తల్లి కానీ భరతమాత తల్లి యొక్క రాష్ట్ర శృంఖలాలను విడిపించి ఆ తల్లి యొక్క రుణం తీసుకునే సమయం నీకు వచ్చింది. నేను ఉంటాను, లేదంటే నేను ఈ రోజు చచ్చిపోయినా నాకు పర్వాలేదు, నువ్వు చేయాల్సిన పని అదిరా ఇది కాదని చెప్పినప్పుడు అమ్మ మాట కాదనలేక శ్రీరాముడు తండ్రి యొక్క మాటను 14 సంవత్సరాలు కాదనకుండా వనవాసానికి ఎలా వెళ్ళాడు, భగత్ సింగ్ కూడా ఆ 1931 మార్చి 23 ఈ రోజు వరకు ఈ రోజు నాటికి 23 నాడు ఆ ఉరి కొమ్మలకు ఏదైతే బుద్ధాడి మా యొక్క అమ్మ మాటను నేను నిలబెట్టి ఈ దాస్య శృంఖలాన్ని భరత్ మాత యొక్క దాస్య శృంఖలాన్ని చేసి ఏదో స్వాతంత్రాన్ని ఖచ్చితంగా నేను చేస్తానని తీసుకొస్తానని సంకల్పంతో అందరి యొక్క నరనరాలను స్ఫూర్తినిచ్చిన నాయకుడు మన భగత్ సింగ్ గారికి ఎన్ని చెప్పినా మనం తక్కువనే. జోహార్ భగత్ సింగ్, జోహార్ భగత్ సింగ్. నేను ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమం ముగిస్తే కాబట్టి దయచేసి అందరూ కూడా